సార్ ఇప్పుడు రీసెంట్గా మొన్న న్యూస్ వచ్చింది కదా సార్, అదే గూగుల్ డేటా సెంటర్ గురించి మీరు ట్వీట్ కూడా చేశారు, వైజాగ్లో రాబోతుందని. 90% మంది వరకు ఎంప్లాయ్మెంట్ అక్కడ లక్షల కొద్ది జాబ్స్ అవి జనరేట్ అవుతాయని అంటున్నారు. 10% మంది అసలు జాబ్సే జనరేట్ చేయదు డేటా సెంటర్ అంటే అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటండి? డైరెక్ట్గా జాబ్స్ ఎక్కువ రావు, ఇదంతా హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇది. కానీ ఇండైరెక్ట్గా పరోక్షంగా ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వస్తే దాని చుట్టూ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సర్వీసెస్ ఇన్ఎవిటబుల్గా వస్తుంది. అందులో గ్లోబల్ సెంటర్ అయినప్పుడు కొన్ని 10,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఒకటి దీనిలో రాకపోయినా కూడా ఒక ఈకో సిస్టమ్ జనరేట్ అవుతుంది. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, $15 బిలియన్ అంటే చిన్న డబ్బు కాదు కదా. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఒకటి రావడం అనేది చిన్న డబ్బు కాదు. మిగతా ఈకో సిస్టమ్ కూడా వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఇది వద్దంటాం పొరపాటు, కానీ అద్భుతం అనుకోవటం కూడా పొరపాటు. మన దేశంలో ఏంటంటే, నాకు ఆ పార్టీ నచ్చితే మీరు ఏం చేసినా అద్భుతం, నచ్చకపోతే ఏం చేసినా చండాలం. కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించండి. ఈ కులాలు, ఈ పార్టీలు పక్కన పెట్టి మనకి, మన నగరానికి, మన రాష్ట్రానికి మనకి లాభం మొత్తం మీద ఉండాలో చూసుకోవాలి. మంచి జరిగితే బాగుందనాలి, మంచి జరగని చోట తప్పు ఎత్తి చూపెట్టాలా, మార్గం చూపెట్టాలి. అంతే తప్ప అసలు ఏం చేసినా కూడా, ఏం జరిగినా కూడా మా ఓడైనట్టయితే వాడు ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంది, మా ఓడి కాకపోతే ఏం చేసినా బాగోలేదు అనేది మన జీవితాలు నాశనం చేస్తుంది. వాళ్ళకేం కాదు, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. వాళ్ళందరికీ ఇవాళ ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఒక 10-20 తరాలకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి పుష్కలంగా. ప్రపంచంలో ఎక్కడికైనా బాగోడు, నాశనమేది మనం. అలాగే ప్రభుత్వం వాళ్ళు అద్భుతం చేసాము, అసలు మేము ప్రపంచాన్ని జయించాము, ఈ ట్రయంఫిలిజం అందే చాలా పొరపాటు. మన దేశంలో 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. రెక్కాడి జగన్ డొక్కాడిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద అల్పాదాయ వర్గాలు, వాళ్ళకి నెల జీతం వచ్చే ఉద్యోగాలు లేవు, నైపుణ్యం పెద్దగా లేదు, సంపాదించే శక్తి లేదు. వాళ్ళందరూ పెరగకపోతే సమాజం పెరగదు. వాళ్ళు పెరగాలని చెప్పంటే వాళ్ళకి నైపుణ్యం పెంచాలి, మంచి విద్య కావాలి, నైపుణ్యం కావాలి. చిన్న చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో చెప్తాను మీకు. అచ్యుతాపురం వినుంటారు మీరు, అనకాపల్లి పక్కనే ఉంది. బ్రాండిక్స్ అనే కంపెనీ ఉంది, శ్రీలంక వాళ్ళు పెట్టారు, మన వాళ్ళు కూడా కాదు. 22,000 మంది మహిళలు, గ్రామీణ మహిళలు, నిరుపేద మహిళలు, చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల్లో నాకు ఉపాధి కావాలంటే ఉద్యోగం దొరకని మహిళ లేదు. కానీ వాళ్ళు చిన్న కోరిక కోరుతున్నారు. ఏం కోరుతున్నారు? వీళ్ళందరినీ పాపం గ్రామాల నుంచి పట్టణాలకు తరలించడం కాకుండా, ఏది మీరు రీలొకేషన్ కాకుండా ఆ ఊళ్ళోనే ఉండి బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు. గొప్ప ప్రయోగం అది. అన్ని ఊళ్ళ నుంచి బస్సులు వస్తాయి ప్రతిరోజు. ఆ షిఫ్ట్కి వచ్చి ఇక్కడ పనిచేస్తారు, మీరు షిఫ్ట్ అవగానే తిరిగి పంపిస్తుంటారు. ఇన్ని వందల బస్సులు చిన్న పట్టణంలో మీరు వెళుతుంటే కంజెషన్ వచ్చేస్తుంది, కొన్ని గంటలు పడుతుంది. ఫ్లైఓవర్కి ఒక ఏర్పాటు జరిగింది, ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయించని అడుగుతున్నారు వాళ్ళు. నాకు తెలిసినంతవరకు పూర్తి కాల. మీకు వెంకటగిరి పక్కన పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు ఏ జిల్లానో, ఇప్పుడు బహుశా తిరుపతి జిల్లానో మరో జిల్లా ఉంటుంది. అది జిల్లా పేర్లు మారిపోయినాయి కదా, అందుకని నేను చెప్పలేను. మా అందరికీ పాత జిల్లాలే గుర్తున్నాయి. వెంకటగిరి పక్కన అపాచీ కంపెనీ ఉంది, ఈ లెదర్ గూడ్స్. అది 12,000 మందికి ఉపాధిస్తున్నారు. ఇంకొక 4-5 మందికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పనిచేసే వాళ్ళు కావాలి. కానీ వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు. మాకు ఇక్కడ ఇంతమంది జనం వచ్చేసరికి కొంచెం తగాదాలు ఉంటాయి కదా, చిన్న చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి, ఇది ప్రభుత్వం బాధ్యత. శాంతి భద్రతలను కాపాడడం, లేకపోతే పోలీస్ స్టేషన్ పెట్టండి. 2, వీళ్ళకి వైద్యం, ఆరోగ్యం అవసరం అవుతుంది. 9 కార్మికులకి మేమే కడతాం హాస్పిటల్, కొంచెం మాకు ఒక స్థలం కేటాయించండి. మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి చిన్న చిన్న పట్టణాలు, ఒక అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, ఇవన్నీ పెరగాలి. గర్వపడుతున్నాం, ఖచ్చితంగా అవసరం. గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్ ముఖ్యంగా అవసరం. కానీ దాంతోనే అభివృద్ధి అంటే చాలు. ఈ కోట్లాది మంది మహానగరాలకు వచ్చి బతకలేరు. అందుకనే ఇండియాలో అర్బనైజేషన్ 35% ఉంది. OECD కంట్రీస్లో, లేకపోతే G20 కంట్రీస్లో లోయెస్ట్ అర్బనైజేషన్ భారతదేశం. హైదరాబాద్ వచ్చారనుకోండి, మారుమూల ప్రాంతం నుంచి పాపం పొట్ల చేత పట్టుకుని నెల జీతం లేకుండా హైదరాబాద్ వస్తే కుటుంబంతో రాలేరు. మీరు చూడండి, 190 మంది హైదరాబాద్ గల వలస వచ్చేవాళ్ళు కుటుంబం ఉండదు. బీహార్ నుంచి రావచ్చు, అనంతపూర్ నుంచి రావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ నుంచి రావచ్చు, ఆ గ్రామాల నుంచి రావచ్చు. ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. బిక్కు అంటే ఎక్కడో దూరంగా బతకాల్సి వస్తుంది. 10 మందితో కలిసి ఒక చిన్న ఇల్లు ఏదో ఉంటుంది మొత్తం అక్కడ. అక్కడి నుంచి పని చేసే చోటుకి వెళ్ళాలి, రోజు 15 కిలోమీటర్లు ఎటు వెళ్ళాలి, మళ్ళీ 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. నరకం. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలి. ఒక్కరోజు జబ్బు చేస్తే ఆలనా పాలన లేదు, నీకు తెలిసిన వాళ్ళు లేరు, కుటుంబం లేరు, ఆదుకునే వాళ్ళు లేరు, సంక్షోభం.
ఎంత నరకం అనిపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమవుతారు? అందరూ హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్ సాధ్యం కాదు కదా, అక్కడ అవకాశం లేదు కదా. అక్కడే కల్పించండి. అందులో గ్రామాల్లో ఇప్పుడు ఏమవుతుంది మీకు, పూర్వం కరెంట్ ఉండేది కాదు, ప్రతి ఊళ్ళో దాదాపు రోజంతా కరెంట్ ఉంటుంది. పూర్వం టీవీ ఉండేది కాదు, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మనుషులకి, ఇప్పుడు ఉంది. పూర్వం ఫోన్ అనేది గగనం, ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు లేరు. డిజిటల్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మీరు మీ స్ట్రీమింగ్ అయితే ప్రతి ఊళ్ళో జరుగుతుంది, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా జరుగుతుంది. అన్నీ ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఇక్కడ ఉండక్కర్లా, అక్కడ చేయొచ్చు. పాత గుంటూరులో ఇప్పుడు బాపట్ల జిల్లా అనుకుంటాను, రేపల్లె ప్రాంతంలో కావూరు ఏదో గ్రామం ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఒక సంస్థ డాక్టర్స్ అని చెప్పని, అరే మన ఊళ్ళో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని కొంచెం నష్టపోయినా పర్వాలేదని అక్కడ పెట్టారు. అది పెద్ద హైటెక్ సాఫ్ట్వేర్ కాదు, కొంచెం ఈజీగా ఉండేది. అక్కడి నుంచి హైదరాబాద్కి ఉద్యోగం వచ్చేప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. 200 మందికి ఉపాధి కల్పించారు. వీళ్ళు మొదట్లో ఏమనుకున్నారు, మన ఊరు కదా అని చేశారు. హైదరాబాద్ కంటే ఇక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 85 రూపాయలు ఖర్చు అయితే నెలకి మీకు రెంట్కి, అక్కడ ₹2 మెయింటెనెన్స్తో సరిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది. ఇక్కడ ప్రతిసారి కమ్యూట్కి పాపం ఈ ట్రాఫిక్లో నరకం అనిపించారు వచ్చేసరికి వాళ్ళు అంత నిస్త్రాణ అయిపోతున్నారు ఎంప్లాయీస్. అక్కడ గొడవలు హాయిగా వస్తున్నారు, సంతోషంగా పనిచేస్తున్నారు, ప్రొడక్టివిటీ బాగుంది. ఆ పిల్లల్ని చూసుకునే ఆలన పాలన తల్లిదండ్రులు మరొకళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మీరు ఇద్దరు భార్యాభర్త పనిచేస్తుంటే పిల్లల్ని చూసిన వాళ్ళు ఉంటారు, ఆందోళన ఉంటుంది. సో అక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయి. అందుకని ఇంకో 500 మంది పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మనం అది కావాలి, ఇది కావాలి. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా లాంటి దేశం, ఇంత పెద్ద దేశం, మరి మనం టెక్నాలజీలో హైయెస్ట్ లెవెల్లోనే ఉండాలి. కానీ సింపుల్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, లో ఎండ్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, లెదర్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, మిగతావి స్మాల్ టౌన్ డెవలప్మెంట్, ఇది కావాలి. ఏ ఒక్కటే చాలు. సార్ నేను మీతో చెప్పినట్టు ఈ పర్టికులర్ 1 వీక్ 10 డేస్గా మొత్తం మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూశాను. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలని ఉన్నది. ఒక చిన్న ఇబ్బంది వస్తేనే చిరాకు పడిపోయి గివప్ చేసేస్తుంటాం. అట్లీస్ట్ మా జనరేషన్లో అయితే అటెన్షన్ స్పాన్ తక్కువ, ఇది అది అని మీరు వినే ఉంటారు. మీరు ఇన్ని ఏళ్ళుగా, ఇన్ని డికేడ్స్గా ఇంత ప్యాషన్ తోటి హౌ ఆర్ యూ బీయింగ్ సో ఆప్టిమిస్టిక్? చాలా మాటలు చెప్పిన మాటలు చెప్తూ, ఎందుకంటే వీటిలో అన్ని మాటలు కాకపోయినా చాలా మాటలు 30 ఏళ్ళ నుంచి చెప్తాను. 2 విషయాలు. నేను ఇప్పటికి కూడా నా మనస్సులో, మీ దృష్టిలో నేనేమంటే నాకు తెలియదు, మీరు ఏదో ఊహించుకుంటారు. నా మనసులో ఇదేమీ కాదు. నేను ఇప్పటికి కూడా 56 ఏళ్ల క్రితం మా ఊరి నుంచి నేను బయటకు వచ్చాను, 10వ తరగతి పూర్తి చేసి 13 ఏళ్ల వయసులో. నా మనోఫలకంలో ఇప్పటికి కూడా నేను ఆ ఊరు కుర్రాను. నన్ను నేను చూసుకునే తీరు, ఆనాడు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది నా స్థానంలో ఉన్న పిల్లలకి నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా గుండె మండిపోతుంది. ఆనాడు సమాజం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన లక్షలాది మందికి దేవుడో ప్రకృతో కాస్త ప్రతిభనిస్తే అద్భుతంగా వికసించే అవకాశాన్ని ఇచ్చి 10,000 మందిని ప్రపంచంలో గౌరవంగా కూర్చోబెట్టింది. వాళ్ళ వల్ల సమాజానికి పడింది, మేలు జరిగింది, వాళ్ళకి ఆత్మతృప్తి కలిగింది. ఈవేళ అదే గ్రామంలో ఉన్న ఆ స్కూళ్ళల్లో 195 మందికి భవిష్యత్తు లేదు. నేను నిఖార్సుగా చెప్తున్నాను అన్నమాట. నన్ను విపరీతమైన కసి నన్ను దహించి వేస్తుంది. దాన్ని ఛానలైజ్ చేస్తాను. ఈ పని మనం ఏదో ఆషామాషి కాదు. ఇది ఈ దేశంలో ఏ కులం అయినా, ఏ కుటుంబం అయినా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా కనీస అవకాశాలు అందించి, ఆత్మగౌరవాన్ని ఇచ్చి, హుందాతనాన్ని ఇచ్చి, వాళ్ళ భవిష్యత్తుని, అందులో టెక్నాలజీ అద్భుతంగా ప్రపంచంలో ఊహించిన మార్పులు ఇవన్నీ 20 ఏళ్ల క్రితం ఏమైనా ఉన్నాయా? అసలు ఇవన్నీ ఊహించడానికి సాధ్యం మాకు తెలియదు. ఇవన్నీ మొట్టమొదటిసారి నేను టీవీ చూసింది 80 గవర్నమెంట్లో చేరాక కూడా టీవీ లేదు. మేమందరం సరదాలో కాకినాడ వెళ్ళాం. ఏషియాడ్ ఫైనల్స్ జరుగుతుంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య హాకీ మ్యాచ్ జరుగుతుంటే, వైజాగ్ నుంచి మా కొలీగ్స్ అందరూ కూడా నర్సీపట్నంలో సబ్ కలెక్టర్గా ఉంటే అక్కడికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి మేమందరం పొలవమంటూ కాకినాడ వెళ్ళాం. ఎందుకని? కాకినాడ కలెక్టర్ గారి ఇంట్లో టీవీ చూడడం కోసం. కాకినాడ ఎందుకు? కాకినాడ ఎంపీ గారు ఆనాడు టీవీ మంత్రి సంజీవరావు గారు అని చెప్పి ఎలక్ట్రానిక్స్ మంత్రి, కాబట్టి ఆ ఊళ్ళో టీవీ పెట్టారు. హైదరాబాద్లో ఉండేది. ఇది 84, 83లో ఆ ప్రాంతంలో, 82, 83లో. ఈవేళ టీవీ కావచ్చు, ఫోన్ అనేది, నేను జిల్లా కలెక్టర్గా చాలా చోట్ల నిర్వహించిన తర్వాత హైదరాబాద్ వచ్చాక నాకు సొంత ఫోన్ పెట్టుకోవాలంటే 2 ఏళ్ళు వెయిట్ చేశాను. 8,000 రూపాయలు ఆ రోజుల్లో కట్టిన, ఇవాళ ₹1,00,000 అంత అవుతుంది దాని విలువ. ఇవాళ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి కాలంలో కూడా చేయలేకపోతున్నాం అన్నటువంటి కసి నాకు, ఇది సాధ్యం కనిపిస్తుంది కళ్ళకి. రెండోది అనుభవం నాకు నేర్పిన పాఠం, అది గతంలో తెలియదు నాకు. 30 ఏళ్ల క్రితం 5 ఏళ్లలో ఈ దేశాన్ని మార్చేయచ్చు. ఎందుకంటే కామన్ సెన్స్, వాస్తవాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, లాజిక్ ఉన్నది, తర్కం ఉన్నది, ప్రపంచానుభవం ఉన్నది, మన గతానుభవం ఉన్నది, మన ఇన్నోవేషన్ ఉంది, మేధస్సు ఉపయోగించి పరిష్కారం దొరికింది, అయిపోయింది, జరిగిపోవాలి. మనందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్న ముఖ్యంగా ఏంటంటే వింటే సరిపోతుంది కదా. అనుభవం నేర్పిన పాఠం అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా సమాజంలో మౌలిక మార్పులు అంత తేలిగ్గా రాలి. ఎ రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్. ఇది జరగలేదు కాబట్టి నేను వెంటనే నిరుత్సాహపడిపోయి ఇది ఇంతే అని చెప్పి కూర్చుంటే కోట్ల మంది జీవితాలు ముడిపడున్నాయి దీనిలో. ఉదాహరణకు విద్యను బాగు చేయనట్లాగో నాకు సునాయాసంగా నేను ఈవేళ మొదలెడితే 3-4 ఏళ్లలో పైసా ఖర్చు లేకుండా చేయొచ్చు. చేయటంలో ఒకప్పుడు కసి కోపం అనిపించవచ్చు, కానీ జరగకపోతే కోట్ల మంది పిల్లలు నష్టపోతారు. 25 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళలో ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి నానా తపన పడాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు, 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 1,08,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో. విద్య ఏమీ రావట్లేదు, నిజం అన్నమాట. నాకు మనసును కదిలించింది. ముఖ్యమంత్రి గారు నిజాయితీగా మాట్లాడారు. నేను వెంటనే ఫోన్ చేసి మనం కూర్చుందామంటే 3 గంటలు కూర్చున్నాం. పరీక్షలను మౌలికంగా మార్చాలి, దానికి ప్రభుత్వాన్ని ధైర్యం చాలట్లా. ఒక చిన్నది మాత్రం నేను చెప్పింది అంగీకరించి మొదలెట్టారు. ఏమిటి? ఇన్స్పెక్షన్. మా రోజుల్లో ఇన్స్పెక్టర్లు ఉండే చక్కగా రెగ్యులర్గా, అంటే భయపెట్టడం కోసం కాదు, అక్కడ బాగా చేస్తే ప్రోత్సహించేవాళ్ళు, ఒక ఆలనా పాలన ఉందన్న భావం ఉండేది, అకౌంటబిలిటీ ఉండేది. ఒక 1,400 మంది టీచర్లని తీసుకొచ్చి ఇన్స్పెక్టింగ్ యంత్రాంగం పెడితే నేను చాలా విచిత్రంగా పేపర్లో చూశాను, టీచర్లు యూనియన్లు ప్రతిఘటిస్తున్నాయట. మరి టీచర్లు ఎందుకు ఉన్నారయ్యా? విద్యా వ్యవస్థ ఉన్నది టీచర్ల కోసమా? నేను బహిరంగంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. టీచర్లు అంటే అపారమైన గౌరవం నాకు. ఇప్పటికి కూడా నా స్కూల్లో పాఠాలు చెప్పిన వాళ్ళని నేను దేవుళ్ళలా కొలుస్తాను. అంతకంటే గొప్ప వృత్తి ఇంకోటి లేదు. ఇప్పటికి కూడా చాలామంది టీచర్లు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు, కానీ అందరూ కాదు. అరే అక్కడ స్కూల్లో విద్యాబోధన బాగా జరుగుతుందా, పిల్లలు బాగుపడుతున్నారో చూసే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదా? అంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టానా మా పన్నుల డబ్బు? పిల్లలు బాగుపడక్కర్లేదా? విద్యా వ్యవస్థ ఉన్నది టీచర్ల కోసమా, పిల్లల కోసమా? వీళ్ళు ఇంతే అడ్డుకుంటున్నారని మౌనంగా ఉన్నాం అనుకోండి, అంతేనిక దేశం సర్వనాశంగా. నా వరకు బాగానే ఉంది, నా పిల్లలు నేను చూసుకుంటాను. దేశం సర్వనాశనం కావాల్సిందేనా? దేశం సర్వనాశనం అయితే నా పిల్లలు బాగుంటారా? నా పిల్లల బతుకు బాగుంటుంది రేపొద్దున. కాబట్టి పేషెన్స్ కావాలి. మూడోది, ఒక్కసారి 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఆలోచించద్దు. మనం ఎప్పుడు ఏం చూసినా కూడా ప్రపంచంలో ఒక ఫ్రోజన్ పిక్చర్ లాగా చూస్తాం. ఇక్కడ ఒక స్టిల్ పిక్చర్ చూస్తాము, ఇక్కడ చూస్తాము ఇంకోటి పిక్చరు. ఈ రెంటికి బోడి తేడా కనిపిస్తుంది, ఏమిటి ఇదంతా అనుకుంటాం. జీవితం మోషన్ పిక్చర్. ఒక్కసారి 30 ఏళ్ళు ఆలోచించండి, 20 ఏళ్ళు ఆలోచించండి. మన దేశంలోనే 30 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఎంత అద్భుతాలు జరిగినాయి. ప్రపంచాన్ని చూడండి. ఒక ఆయన చెప్పాడు, హ్యాన్స్ రాస్లింగ్ అని చెప్పాను, స్వీడన్ ప్రపంచంలో బహుశా అత్యున్నతమైన సమాజం అంటే స్వీడన్ చెప్పుకోవచ్చు. ఆయన పుట్టినప్పుడు స్వీడన్ ఇవాళ ఈజిప్ట్ ఉన్న స్థానంలో ఉందట. ఈజిప్టు ఈ మధ్యనే పిల్లలు ఎవరో ఈజిప్టు ఏదో డైవింగ్ కోసం వెళ్ళి ఇక్కడ చెప్తున్నారు, ఆ కైరో ఎయిర్పోర్ట్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేము, చండాలంగా ఉందని చెప్పాను. అలాంటి ఈజిప్ట్ స్థానంలో ఉంది. ఒక జీవితకాలంలో స్వీడన్ అయింది. కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తే అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. నిరాశకు తావు ఎక్కడుంది? అందుకే నేను చాలా గొప్ప ఆశావాదిని. భారతదేశంలో నా అంత ఆశావాదులు చాలా కొద్దిమంది ఉంటారు, అన్నీ తెలిసి ఆశావాదిని. రొమాంటిసిజం కాదు నాది. నిజంగా జీవితాలు మారుతున్నాయి, కాకపోతే అనుకున్నంత కొన్ని రంగాల్లో మారట్లేదు. టెక్నాలజీ వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి, ఆర్థిక ప్రగతి వల్ల, మార్కెట్ వల్ల, పోటీ వల్ల. రాజకీయం కుళ్ళిపోయిన మాట వాస్తవం. చెడిపోయింది అన్నట్టు రాజకీయం, ప్రభుత్వ యంత్రాంగం. దాన్ని మారుద్దాం. ప్రభుత్వం ఒక్కటే కాదు కదా పరిష్కారం, దాన్ని మారుద్దాం. అందుకని ఇప్పుడు అనుకున్నాం, ఉదాహరణకి ట్రాన్స్పోర్టు ట్రాఫిక్ అధ్వానంగా ఉంది, దానికి పద్ధతులు ఉన్నాయి. ఊరికి కోపం కసి కాకుండా, వాడిని తిట్టం కాకుండా క్రియేటివ్గా మనం చేసాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మెడలు ఉంచుదాం. ఏదైనా సరే, దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. అంచేత నేను అసలు ఏనాడు కూడా నాకు నిరాశకి నాకు తాగులేదు. దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఎందుకంటే మేము చాలా ఈజీగా డిమోటివేట్ అయిపోవడానికి మీరు అన్నట్టు అకౌంటబిలిటీ తీసుకోవడం అన్నది ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్ సెట్. అంటే సిస్టమ్ బయట ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, సిస్టంలో ఏం జరుగుతుంది అన్నది సెకండరీ. మనం ఏం చేస్తున్నాం యాజ్ అన్ అడల్ట్,
ఒక ఏజ్ వరకు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ఐ జెన్యున్లీ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎవ్రీబడి మైండ్ సెట్ మార్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఒకటి పెద్ద మొరాలిటీ కాదు అనుష. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం చాలా సక్సెస్ఫుల్ అయినాము, మంచి ఇల్లు కట్టుకున్నాము, మీ హక్కు అది, మంచి గొప్ప హరిమంలో నివసిస్తున్నాము. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది. ఎంత గొప్పగా ఉన్నా కూడా నిరంతరం అన్నీ సీల్ చేసేసి ఏ దోమ రాకుండా చేస్తే మీరంతా మగ్గిపోతారు లోపల. దోమ మిమ్మల్ని కొడుతుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమల కులం, మతం, ఎక్కువ తక్కువ, నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు గొప్ప హోదాలు, అవేం లేవు. దోమ మనిషిని చూస్తే కొట్టాలా, రక్తాన్ని పీల్చాలా. మీకు మలేరియల్ పారాసైట్ వస్తుంది, మీకు డెంగీ ఫీవర్ వస్తుంది, మీకు చికున్ గున్యా వస్తుంది. మన దేశం కర్మగాలితే రేవాడగాలితే రేపైనా రేపు మీకు ఎల్లో ఫీవర్ వస్తుంది. దోమల్ని కాపాడమే సమాజ సేవ, మన కోసమనే. నాకు ఆ మధ్య చికున్ గున్యా వచ్చింది, మా శ్రీమతికి నాకు వచ్చింది. ఆ వేదన పడ్డాం మేము కొన్ని వారాల పాటు. కాబట్టి ఇది ఎవరి కోసం చేయట్లా. మన జీవితంలో 180 పనులు 85 పనులు మన చేతుల్లో ఉన్నాయి. ఎక్కడ చదువుతాను, ఏం చదువుతాను, ఏ ఇంట్లో ఉంటాను, డబ్బుని ఎలా ఖర్చు పెడతాను, ఏ ఉద్యోగం చేస్తాను, ఏ వృత్తిని చేపడతాను, ఏ వ్యాపారం చేస్తాను, అంతా మన ఇష్టం. ఎవరిని ప్రేమిస్తాను, ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎంతమంది పిల్లలను కంటాను, ఏ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారు, ఇవన్నీ మన ఇష్టం. ఎవరికి పాత్ర లేదు. కానీ 100కి 10-15 మన చేతుల్లో లేవు. కానీ అది జరగకపోతే మన జీవితం నరకం. అంతకుమించి ఏం లేదు. మనం మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఒంటరిగా జరుగుతుంది కాబట్టి 10 మందికి చేయాలి. ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ బాగు చేసుకుంటే మన కోసం మనం చేస్తున్నాం. ఎవరికైనా అది పెద్ద నోబెల్గా గొప్ప త్యాగం చేసిన ఏం చేయట్లా. మన ట్రాఫిక్ హాయిగా ఉండాలా, హార్ట్ అటాక్ లేకుండా ఉండాలి, యాక్సిడెంట్ లేకుండా ఉండాలా, టైంకి వెళ్ళిపోవాలా. అది కోరుకుని పని చేయడం అవసరం లేదు. మన సొంతంగా చేయలేంగా. నా ఒక్కరి చేతిలో మీ ఒక్కరి చేతుల్లో లేదు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంటారు. ఇట్ ఈస్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నా జీవితంలో నాకు ఆనందం పొందే హక్కు నాకున్నది. కానీ నాకు ఆనందానికి అవసరమైనవి, నా జీవితానికి అవసరమైనవి కొన్ని నువ్వు ఒక్కడి చేతుల్లో లేవు. 10 మంది కలిసి చేయాల్సిందే. ఇది ఒక్కటే మనం చెప్పాల్సింది. మనం ఏదో మహాత్మా గాంధీ గారి లాగా త్యాగాలు చేసేయండి, ఆఖరి ఊపిరి చివరి రక్తపట్టి ఇవే ఒక్కల. మన దేశంలో డ్రామాలు ఎక్కువ. ఈ డ్రామాలు ఏమొద్దు. మీకోసం, మన కోసం మనం బతుకుతాం, ఇంకోళ్ళ కోసం కాదు. వన్ లాస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ సార్. నేను స్టార్టింగ్లోని సక్సెస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాను. నౌ మీరు చాలా మందితోటి మాట్లాడారు, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూశారు, చాలా రకాల మైండ్ సెట్ గుడ్ బ్యాడ్ అన్నీ చూశారు. సక్సెస్ అంటే మీ దృష్టిలోని సక్సెస్ అంటే మీ డెఫినేషన్ ఏంటండి? 3 రకరకాలుగా చెప్పచ్చు. ప్రతి మనిషికి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా దేవుడిని నమ్మితే దేవుడు లేదా ప్రకృతి ఒక పొటెన్షియల్ ఇచ్చింది. ఒక మర్రి విత్తనం ఇంతే ఉంటుంది, కానీ మర్రి విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నది. అలాగే ప్రతి బిడ్డకి చూసినప్పుడు మనకు కనిపించకపోయినా కూడా లోపల ఆ మర్రి విత్తనం దాగి ఉన్నది. ఆ మర్రి విత్తనం మహావృక్షంగా మారలేదనుకోండి, ఎక్కడో పొరపాటు ఉన్నది. ఇప్పుడు మీకు అందరికీ ఒకటే రకం ఉండదు. కొందరికేమో శాస్త్రం అధ్యయనం చేయడం, కొందరికి ఆర్టిస్ట్గా, కొందరికి గొప్ప గాత్రం సంగీతం, మరికొందరికి కవిత్వం సాహిత్యం, మరికొందరికి టెక్నాలజీ, పొటెన్షియల్ రకరకాల, కొందరికి క్రీడాకారులు. మీలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రకృతి సామర్థ్యం పూర్తిగా వికసిస్తే మీకు సమాజానికి మేలు జరుగుతుంది. ముందు మీకు ఆ తృప్తి కావాలి. ఇప్పుడు చిన్నప్పటి నేను సుడోకు పజిల్ చేస్తే నాకు ఆనందం, మిగతా దాని ఎక్కడ కలగదు. నాకు ఒక మ్యాథమెటికల్ పజిలో లేకపోతే మరొకటో చేసిన ఆనందం కలదు. వ్యక్తిగతమైంది, సమాజానికి దానివల్ల ఉపయోగం లేదు. నా సుడోకు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కానీ నాకు ఆనందం కలుగుతుంది. ఏదో ఒక స్మాల్ ఇష్యూ, కానీ బిగ్గర్ ఇష్యూ మీ పొటెన్షియల్ ఫుల్ఫిల్ అయితే మీకు జీవితంలో సాఫల్యము, ఆనందము, సమాజానికి మీ వల్ల మంచి జరిగే అవకాశం. అంటే వ్యక్తి సుఖము, సమాజ హితము కలిసి ఉన్నాయి. అది నిజమైన సక్సెస్. రెండోది, నివారించలేనటువంటి దుఃఖాన్ని మనం ఏం చేయలేం. గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఇల్లు వదిలి రథంలో చుట్టూ వెళుతుంటే ఏమైంది? ఎక్కడ చూసినా వేదన చూశాడు. చనిపోయిన శవాన్ని చూశాడు, బాధ, ఏదో అంగవైకల్యమో జబ్బో చేసి బాధపడుతున్న వాళ్ళని చూశాడు, లేకపోతే మరొక సమస్యను చూశాడు. వికల మనస్కుడు అయిపోయినాడు. అంతా వదిలేసి గౌతమ బుద్ధుడు అన్నాడు. బాధలు లేని సమాజం ఉండదు. నివారించలేని బాధ అయితే మనం ఏం చేయలేం. సహజ మరణం కొంత వయసు వచ్చాక మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పదు కదా. మనకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత బాధ కలిగినా కూడా కాలం వచ్చినా మనం ఏం చేయలేం. ఉన్నంతలో మనకు నొప్పి లేకుండా, బాధ లేకుండా, సంతోషంగా
పూర్తి జీవనం కల్పించిన తర్వాత పోతాం. అలాగే కొన్ని జబ్బులు రాకూడదు, అవి వస్తే మనం ప్రస్తుతానికి ఏం చేయలేం. కానీ నివారించదగ్గ క్లేశం ఉందనుకోండి, పూర్తిగా ఆపదగింది, సాధ్యము, దాని టెక్నాలజీ ఉంది, వనరులు ఉన్నాయి, కానీ మన మూర్ఖత్వం వల్ల అనవసరంగా చాలామంది అకారణంగా బాధలు పడుతున్నారు. యాక్సిడెంట్లో 2 లక్షల మంది చచ్చిపోతున్నట్టుగా. ఇవన్నీ అనవసరమే కదా. అది ఆపలేకపోతే అది ఏం విజయం? ఎవడి విజయం? రేపొద్దున నా పిల్లలే కావచ్చుగా. ఎవరో ఒక ఆయన గురించి నేను విన్నాను కొన్నేళ్ల క్రితం. ఆ దారిని పోతుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది, ఎవరో కుర్రాడు పట్టున్నాడు, ఆయన పట్టించుకోలేదు. మనం కూడా అంతగా యాక్సిడెంట్ చూసాం, వెళ్ళిపోతాం అంతే. ఎవడో పట్టించుకోలేదు, చివరికి ఆ కుర్రాడు చనిపోయాడు. తన కొడుకే అని తర్వాత తెలిసింది. తన కన్న కొడుకు ప్రాణం పోయింది. అంటే నా దాకా వచ్చేదాకా నేను పట్టించుకున్నట్టు ఎట్లాగా? సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి, హెల్మెట్ వేసుకొని వెళ్ళండి అంటే ఒక మాట అంటారు సార్, అదే అవమానం. నాకు రాసి పెట్టుంటే నేను ఎలాగైనా పోతాను అని అంటారు. ఇంతకంటే పిచ్చితనం, మూర్ఖత్వం మరొకట్లేదు. మూర్ఖులారా, కొంచెం గట్టిగా చెప్తున్నాను. మీ మీద ఆధారపడ్డవాళ్ళు, కళ్ళల్లో ఆశలు పెట్టుకున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ భార్య, లేకపోతే మీ భర్త, ఒక్కసారి మార్పు ఆలోచించు. 2 లక్షల మంది చనిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు రోడ్డు మీద. అది రాసి పెట్టలేదు. మీ మూర్ఖత్వం వల్ల ప్రాణం కోల్పోతున్నారు. చివరికి చూడప్పుడు అంత సంపన్నుడు, టాటా కంపెనీలో చైర్మన్గా పనిచేశాడు సైరస్ మిస్త్రీ, దక్షిణాదిన ఎక్కడో ప్రయాణం చేస్తుంటే రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోవటం. అందులో అంత ఖరీదైన సంపద ఉన్నప్పుడు చాలా ఖరీదైన కారు, మన ట్యాంక్ లాంటి కారు అయి ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకోపోబట్టే కదా ఇది రాసి పెట్టవట్లు అవుతుంది. మన మూర్ఖత్వానికి దేవుడి మీద భారం వేస్తే ఎట్లాగా? దేవుడిని సంపూర్ణమైన కాలాన్ని ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, ట్రాఫిక్ రూల్స్ ఇచ్చాడు, మీకు ఇంగితంగా ఉంటుంది అనుకుని నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఉపయోగించకుండా రాసి పెట్టిందంటే ఎట్లాగా? అబ్సల్యూట్ నాన్ సెన్స్. కొంచెం బుద్ధి పెట్టండి. ఒక నిమిషం ముందు వెళ్తే కొంప మునిగిపోయిందని మీరు అంత అద్భుతాలు ఏం చేయట్లా. మీరు వెళ్ళకపోతే ప్రపంచం మునిగిపోదు. ముందే బయలుదేరి కావాలంటే. చాలామంది ఏదో అసలు ఆ 2 వీలర్ కానీ కారు కానీ ఇట్లా 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 ప్రాణం పోయినట్టుగా 70-80 కిలోమీటర్లు సిటీ మధ్యలో చచ్చిపోతారా? ఇంకోళ్ళు చంపేస్తారా? బుద్ధి ఉందేమన్నా? కాబట్టి ఆ మాటలతో నేను చాలా మామూలుగా సౌమ్యంగా ఉంటాను, కోపం తెచ్చుకోను. కానీ ఇది ఏ రకంగానూ క్షమించలేదు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అప్రోచ్. నేను బ్యాక్ సీట్లో ఉన్నా కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఇట్స్ యువర్ డ్యూటీ. సారీ సార్, మీరు ఇందాక మాట్లాడుతున్నది ఐ కైండ్ ఆఫ్ ఇంటరప్టెడ్ యూ. యూ వర్ టాకింగ్ అబౌట్ 2 పాయింట్స్ చెప్పారు, ఇంకొక పాయింట్ చెప్తున్నారు. మూడోది, మన అందరి గ్రేటెస్ట్ పర్పస్, ముఖ్యంగా మా ఏజ్లో, మీ అందరికీ ఇంకా వయసు తర్వాత వస్తుంది, నిజమైన విజయం ఏమిటి? ఆర్ వి గుడ్ ఎన్సెస్టర్స్? మనకి వారసత్వంగా ఈ ప్రకృతి, ఈ సమాజము, ఈ దేశము, ఈ సంపద, ఈ ఆస్తులు వచ్చినాయి. గాలి కావచ్చు, నీరు కావచ్చు, లేకపోతే సంపద కావచ్చు, మరొకటి కావచ్చు. తల్లిదండ్రుల బాధ్యతలు ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోతున్న సంపదలు X ఉంటే 2x చేతనలు చేసి పిల్లలకి 2x ఇస్తారు. ఆ రకంగా నీ దేశంలో ఎంత పేదరికం ఉన్నా, ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా పనిచేసినా కూడా చాలా కుటుంబాలు కాస్త అవకాశం, అదృష్టం, రెండో పక్కన కాస్త బాధ్యత ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 30-40 ఏళ్ళతో పోలిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాం మనం, ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా. అంటే మన తర్వాత వారసులకి మనం మరింత అందమైన ప్రపంచాన్ని ఇవ్వాలి. అవర్ గ్రేటెస్ట్ డ్యూటీ ఈజ్ టు బి గుడ్ ఎన్సెస్టర్స్. అవర్ గ్రేటెస్ట్ సక్సెస్ ఈజ్ బీయింగ్ గుడ్ ఎన్సెస్టర్స్. మనకు అందిన వారసత్వం కంటే మనం తక్కువ ఇచ్చామనుకోండి, ప్రకృతి కావచ్చు, సంపద కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏమి ఎన్సెస్టర్స్ మనం? రాక్షసులు మనం. దట్ ఈస్ ట్రూ సక్సెస్. కాబట్టి నా దృష్టిలో ఈ 3 ఇవి బాగుంటే అందరం పోవాల్సిన వాళ్ళమే. ఇంత విశాల విశ్వంలో ఆఫ్టర్ ఆల్ ఈ భూమి అనేది ఇర్రెలవెంట్. విశ్వంలో భూమి కనిపించదు, సూర్యుడు కనిపించడు. ఆ మాటకు వస్తే మన నక్షత్ర మండలం కనిపించదు విశ్వంలో వేర్ నథింగ్. ఈవెన్ యువర్ గెలాక్సీ ఈజ్ నథింగ్. మనకి 150,000 లైట్ ఇయర్స్ దానికి డయామీటర్ ఉంది. అది మనకేదో అద్భుతం అనిపిస్తుంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ నథింగ్. ఎందుకున్నా మనకు తెలియదు, దీనికి కారణం తెలియదు. ఖచ్చితంగా మన మానవజాతి పోతుంది ఎప్పుడొకప్పుడు, కొన్ని కోట్ల సంవత్సరాల. మీన్ వైల్ దీస్ 3 ఆర్ రియల్. నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం ఈ దేశం. గజానికో గాంధారికొడుకున్న దేశం ఈ దేశం. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైం సార్. నేనైతే ఐ వాజ్ ఫుల్లీ ఎంగ్రాస్డ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్. తెలియని ఒక ఎనర్జీ అన్నట్టు అనిపించింది త్రూ అండ్ త్రూ. అండ్ మీ ఆప్టిమిజం నుంచి నేను చూసే వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఆ ఇన్స్పైరింగ్. అంటే చాలా ఈజీగా డీమోటివేట్ అయిపోతాం సార్. అంటే ఇంట్లో ఒప్పుకోలేదు, సర్లేరా అని వదిలేస్తాము. లేదంటే అరే జాబ్ ప్రమోషన్ రావట్లేదు, సర్లే ఇంకెంత చేస్తాం, సర్లే ఇంకెంతే అని ఊరుకుందాము అనుకునే మేము మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అండ్ ఈ కాన్వర్సేషన్ చూసి చాలామంది నేర్చుకుంటారని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద కాన్వర్సేషన్. అంటే మేమంతా 69 ఏళ్ళు అంటే మరి అదంతా కాలం సమీపిస్తుంది కదా. చేత ఈ ప్రపంచంతో పెద్ద ఇప్పుడు ఏం జరుగుతుందో అవగాహన ఉంది. మీలాంటి వాళ్ళతో మాట్లాడితే అగైన్ ఇన్స్పిరేషన్, కాన్ఫిడెన్స్, భవిష్యత్తు పట్ల నమ్మకం, ఒక ఉత్తేజం, కొద్దిగానే ఎనర్జీ. మీ అంత ఎనర్జీ ఉండకపోయినా కూడా. సో ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.